హాయ్ ఫ్రెండ్స్, గత శ్లోకంలో మనం మిథ్యాచారుడు అంటే ఎవరో తెలుసుకున్నాం కదా. మిథ్యాచారుడు అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయటకి ఇంకొకటి నటించే వ్యక్తి. మరి దానికి రివర్స్ లో నిజమైన గొప్ప వ్యక్తి లేదా ఒక పర్ఫెక్ట్ కర్మయోగి ఎలా ఉంటాడు? ఆఫీస్లో ఉన్నా లేదా ఇంట్లో ఉన్న తన ప్రశాంతతను కోల్పోకుండా తన బాధ్యతను నిర్వహించే ఆ వ్యక్తి గురించి శ్రీకృష్ణుడు ఈ శ్లోకంలో అద్భుతంగా చెప్పారు. ఆ లక్షణాలేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా శ్లోకం అర్థం ఏంటంటే, ఓ అర్జున, ఎవడైతే తన మనసు ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచుకొని ఫలితం మీద ఆశ లేకుండా తన కర్మేంద్రియాలతో పనులు చేస్తూ ఉంటాడో అలాంటి వ్యక్తి అందరికంటే గొప్పవాడు. దీని అర్థం ఏంటంటే, చాలా మంది పనులను బలవంతంగా ఆపిస్తారు, కానీ అసలైన యోగి పనిని ఆపడు, మనసుని అదుపు చేస్తాడు. పని చేస్తున్నా ఆ పని వల్ల వచ్చే లాభం లేదా నష్టం మీద అతిగా ఆశ పెట్టుకోవడం, తామరాకు మీద నీటి బొట్టు ఎలా అంటుకోకుండా ఉంటుందో కర్మయోగి కూడా పనుల టెన్షన్లను మనసుకి అంటించుకోడు. అడవికి వెళ్లి తపస్సు చేసేవాడి కంటే సమాజంలో ఉంటూ తన బాధ్యతలను నిజాయితీగా చేసేవాడే చాలా గొప్పవాడని కృష్ణుడు చెబుతున్నాడు. మనం చేసే ప్రతి పనిని దైవకార్యంగా భావించి లోకానికి ఉపయోగపడేలా చేయడమే యోగం. ఇంద్రియాలను చంపేయడం కాదు, వాటిని సరైన దారిలో పెట్టడం చాలా ముఖ్యం. అంటే కంటితో మంచి చూడడం, నోటితో మంచిగా మాట్లాడటం వంటివి. కేవలం స్వార్థం కోసం కాకుండా బాధ్యతగా పనులు చేసే వ్యక్తుల వల్లే సమాజం బాగుంటుంది. ఈ శ్లోకం నుండి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు గొప్ప యోగులు అవ్వడానికి హిమాలయాలకు వెళ్ళక్కర్లేదు. మీరు మీ ఇంట్లో లేదా ఆఫీస్లో ఉంటూనే కర్మయోగి అవ్వచ్చు. మీ పనిని వాయిదా వేయకుండా, ఫలితం గురించి ఆలోచించి టెన్షన్ పడకుండా చేసే పనిని మనస్ఫూర్తిగా ఇష్టంతో చేయండి. నటించేవాడి కంటే ధైర్యంగా తన బాధ్యతను నిర్వహించేవాడే అసలైన విజేత. అసలు మనం పనులు ఎందుకు చేయాలో తర్వాతి శ్లోకంలో శ్రీకృష్ణుడు ఇచ్చే సలహా ఏంటో తర్వాతి వీడియోలో చూద్దాం. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.